ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తిరుమల లడ్డు కల్తీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. దాదాపు 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు పవన్ కళ్యాణ్ గారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఉదయాన్నే దేవాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు అనంతరం దశావతార వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేద మంత్రాల మధ్య శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు మాలధారణ స్వీకరించారు. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కళ్యాణ్ గారు చేయనున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాకతో ఆలయం వద్ద భారీగా భద్రతను పోలీసులు ఏర్పాటు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా తిరుమలలో 3 గంటల పాటు మాత్రమే ఆలయంలో యాగశాలలో హోమం నిర్వహిస్తున్నారట. రోజు దాదాపు 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. రద్దీ రోజుల్లో భక్తుల సంఖ్య 90,000 నుంచి 95,000గా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు లడ్డు వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ముందుకు ఉంచాలి. ఇది చాలా తప్పు. ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. ఆ దేవుడి విషయంలో కల్తీ చేయడం చాలా దారుణం. పవన్ కళ్యాణ్ గారు అన్నా నేను చెప్తున్నా ఎవరిని వదలవద్దు. లడ్డు విషయంలో పెద్ద తప్పు చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిల గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.